అంటే కాదు సార్, అది వైసీపీ వాళ్ళకి ఫేవర్గా ఉంటుందని. ఓటు వేయటానికి ఎవరికి ఫేవర్ అయితే ఏముందా, వాళ్ళు ఓటు వేసుకోవడానికి వెళ్ళనండి అని మనం చెప్పడం జరిగింది. సపరేట్గా రోడ్డు వేయించాం, వైసీపీ వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి సపరేట్గా రోడ్డు వేయించాం. అటువంటిది పైగా అదే పమిడిపాడు గ్రామంలో మీరు ఒకసారి వెరిఫై చేయండి, దాదాపుగా సిఆర్పిఎఫ్ వాళ్ళనే దాదాపు 8-9 మందిని సో కాల్డ్ టీడీపీ ఫేవరబుల్ విలేజ్, ఫేవరబుల్ గ్రామం అనే దాంట్లో దాదాపు 7 నుంచి 8 మంది సిఆర్పిఎఫ్ స్టాఫ్ని ఆ రోజు అక్కడ పెట్టడం జరిగింది. సో నిజంగా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ రోడ్డు వేసి సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టేవాళ్ళ కాదు కదా. మరి దీన్ని బట్టే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మీ ఏదో మాచర్లో టీడీపీ ఫేవర్ ఉన్న గ్రామాల్లో ఏదో అయిపోయింది అపోహ చేస్తూ ఉన్నారు. నిజంగా టీడీపీ ఉన్న గ్రామాల్లోనే అయింది అనుకుంటే ఏదో ఒక కులానికి సంబంధించిన గ్రామాల్లో అయినాయి అని చెప్తా ఉన్నారు. మరి అలా అనుకుంటే మరి రెంటాల, కండ్లగుంట, కేపీపురం ఇవన్నీ కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా ఎదురు తిరిగి గట్టిగా నిలబడింది తెలుగుదేశం క్యాడర్ నుంచి ఉంది, కులం నుంచోళ్ళు. అక్కడ ఈ అపోహ దయచేసి తొలగించుకోవాలి. ఆ రోజు అక్కడ నుంచుంది ఈ గ్రామాలు, నేను చెప్తున్న లిస్ట్ అన్ని గ్రామాలు కూడా అక్కడ కులంగా నుంచుంది, టీడీపీ క్యాడర్ నుంచోని ఇక్కడ ఎలక్షన్ జరగాలి. మీరు చూసారు రెంటాల గ్రామంలో ఒక లేడీ అమ్మాయికి ఘాటు పడితే కూడా వచ్చి నుంచొని ఎలక్షన్ బూత్లో కూర్చుంది. మరి దీనికి కులాన్ని ఆపాదించడం లేకపోతే ఇంకోటి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది నేను ముందుగా ఇద్దరికి కూడా ఎలక్షన్ కమిషన్కి దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఎవరైతే సిట్ వేశారో వాడికి బ్రిజ్లాల్ అనుకుంటా, ఆయనకు కూడా మేము రిప్రజెంటేషన్ చేయబోతా ఉన్నాం. ముందుగా మీరు దయచేసి దీంట్లోకి క్షుణ్ణంగా వెళ్ళి ఇంత డ్యామేజ్డ్గా మా పైన ఇలా రోజు కూడా వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కులాన్ని ఆపాదించో లేకపోతే ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసామని చెప్పో ఇలా ఈ విధంగా రాస్తూ ఉన్నారు. ఇది క్షుణ్ణంగా పరిశీలించి ఇది పబ్లిక్లో తీసుకురామని చెప్తా ఉన్నాం. వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా దానిపైన నేను వేయవలసిన కేసు తప్పకుండా ఏదైతే పరువు నష్టదావా వేయాలో ఇంకోటి వేయాలో ఆలోచించి మా లాయర్స్తో మాట్లాడి తప్పకుండా చేస్తాం. అది నేను కలిసేది ఉంది, ఈరోజు కలిసేది ఉంది. ముందు ఏదైతే మీడియా తర్వాత